విద్యార్థులకు భౌతిక శాస్త్రంలో ప్రయోగాలను సులభంగా అర్థం కావడానికి అన్వేషిక సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని రాజాం డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ జోగా చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఈరోజు విజయనగరంలోని కామాక్షినగర్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్లో అన్వేషిక సైన్స్ సెంటర్ను పద్మశ్రీ ప్రొఫెసర్ హెచ్సి వర్మ వర్చువల్ ద్వారా కాన్పూర్ నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ డిబి రాధాకృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని పెంపొందించడానికి ఈ సైన్స్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. సైన్స్ అనేటటువంటిది ఎస్పెషల్లీ ఫిజిక్స్ లెర్నింగ్ బై డూయింగ్, ఏదైనా సరే మనం చేయడం ద్వారా నేర్చుకుందాము. అండ్ మెయిన్ మోటో పహలే దికావ్ తబ్ సికావ్, ముందు చూపించు తర్వాత నేర్పించు అనేటటువంటి ఉద్దేశంతో ఎక్స్పెరిమెంటల్గా ఫిజిక్స్ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అన్వేషిక సైన్స్ సెంటర్ని విజయనగరం జిల్లాలో ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. సో ఇందులో మెయిన్గా ఏంటంటే టీచర్స్కి వేరేగా ఏదైనా సరే ఒక వర్క్షాప్ లాంటిది హాలిడే రోజు నాడు పెట్టి షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ షేరింగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకోవడం అనేటటువంటిది ఒక కాన్సెప్ట్. రెండోది ఏంటంటే స్టూడెంట్స్ని కూడా ఎవరెవరికైతే నేర్చుకోవాలని తపన ఉంటుందో వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఒక వర్క్షాప్ అనేటటువంటి స్టూడెంట్స్ కండక్ట్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఫిజిక్స్ మీద ఒక భయం అనేటటువంటిది పోగొట్టడమే కాకుండా అందులో స్కిల్స్ అంటే ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ని కూడా డెవలప్ చేస్తూ భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలి అనేటటువంటి దాని ఒక ఉద్దేశము. అండ్ సైంటిస్టులుగా వాళ్ళు తయారవడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటి డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ కమిట్మెంట్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో వచ్చే విధంగా చేసేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎలా వెలిగిపోతున్నాయో మనందరికీ తెలుసు. కానీ ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తాలూకా రూట్స్ అన్నీ కూడా అది ఎక్స్పెరిమెంటల్ కానండి, థిరిటికల్ కానండి, వాటి తాలూకా ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ బేసిక్ సైన్సెస్ అయిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, జియాలజీ ఇత్యాది సబ్జెక్టులో ఉన్నాయని చెప్పే విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ ప్రకృతిలో కనిపించే సూత్రాలకి సంబంధించిన ప్రయోగాలన్నింటినీ కూడా వాళ్ళంతటి వాళ్ళు డెవలప్ చేయాలి. డెవలప్ చేసి ఈ అన్వేషిక సైన్స్ సెంటర్ని నడుపుతున్న కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళకి అందజేస్తే దానిని వాళ్ళు ఏంటంటే నేషనల్ లెవెల్లో దాన్ని ప్రొజెక్ట్ చేసి ఈ పిల్లలకి ఆ పిల్లల్ని గైడ్ చేసిన ఉపాధ్యాయులకి ఒక అంతర్జాతీయంగానండి జాతీయంగానండి ఒక వెసులుబాటు లేకపోతే ఒక పేరు గట్రా తేవడానికి ప్రయత్నిస్తున్నారు.